జై శ్రీరామ్ అండి. హర్యానాలో యూట్యూబరు పాకిస్తాన్కి ఏజెంట్గా ఉండి మన ఆంధ్రాలు మన ఇండియా ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తుంది. ఆవిడ్ని పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మన పోలీసులు. ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేయాలండి. ఎంతోమంది మనం యుద్ధం కోసం పాకిస్తాన్ వాళ్ళతో పోరాడతామా, మన దేశంలోనే ఉంటూ మన తిండి తింటూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఇండియాలో ఉండి ఒక యూట్యూబర్ ఉండి ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి పెద్ద అందంగా డ్రెస్సులు వేసుకుని ఆ పాకిస్తాన్ పోయి ఇక్కడ విషయాలన్నీ అక్కడ చక్కగా జారేస్తుంది. ఇలాంటి వాళ్ళని మీకు కనపడితే వెతికి 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 చంపండి, రాళ్లతో కొట్టి చంపండి, నష్టమేమి లేదు, కేసులు ఏమి అవ్వవు మన మీద. ఎందుకంటున్నానంటే ఏ బలానా ఏరియాలో పెట్టండి బాంబు, లేకపోతే బలానా ఏరియాలో బలానా అధికారి ఉంటాడు, లేకపోతే బలానా ఏరియాలో ఇప్పుడు మన ఇంటి పక్కన ఒక కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటారు, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంతమంది ఉంటారు. నేనుండి మా ఇంటి వెనకాల ఎమ్మెల్యే ఉంటాడు, ఇంటి ముందు వాళ్ళు ఉంటారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి లీక్ అవుతుందా అవదా? అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళని మనం ఏరిపారేస్తే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. మీరేమంటారు?